అరే బామ్మర్ది, న్యూ ఇయర్ అయిపోయింది. అంటే నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి. అంటే మన గోదావరిల పండగ. అదంతా కాదు బావా. సంక్రాంతి అంటే మన కోనసీమ. కోనసీమలో ప్రభలు తీర్థం, కోడి పందాలు, గున్నాట బోల్డ్ ఉంటాయి చెప్పుకుంటే. అన్నీ చెప్పావు, ఒకటి మర్చిపోయావు. ఏంటది? డించిక్ డించిక్ ఏ, డ్యాన్సులు. అంతా బాగానే ఉంది కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు చూసుకుంటే ఇంట్లో పిల్లలు ఎవరు ఉండరు. ఎందుకంటే జాబుల కోసం, వాళ్ళు ఇచ్చే మినిమం శాలరీ కోసం వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి అక్కడ ఉండటం. కొన్ని పండగ వస్తే ఇంటికి వద్దాం అనుకుంటారు, కానీ రావడానికి డబ్బులు ఉండవు. ఎందుకంటే ఇదంతా కాదు కానీ సాంప్రదాయబద్ధంగా పండగ అంటే ఏంటంటే భోగి పండగకి భోగి ముందు నుంచి స్టార్ట్ అయిపోద్ది. దొంగలు తెచ్చుకోవడం అన్నీ ముందు రోజు రాత్రి అంతా అయిపోద్ది. భోగి రోజు పొద్దున్నే తెల్లవారుజామున లేచి పొగ మంచులో అలా దొంగలన్నీ ఒక చోట పేర్చి, ఇలా చూడు మన వాళ్ళు ఎలా పేర్చుతారు, చలి అలా మంటలాగా. పేర్చి మొత్తం అందరూ కుటుంబం మొత్తం కూర్చొని అలా భోగి మంట వేసుకుంటే, తర్వాత అయిపోయాక స్నానం చేసి తర్వాత కొత్త బట్టలు వేసుకుని మొత్తం అన్నీ ఉంటాయి. అంతా అయిపోయాక సాయంత్రం మొదలవుతారు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో యా భోగి పళ్ళు వేస్తారు. వాళ్ళు భోగి పళ్ళు వేయడం, ఆ కింద కొడేసుకునే వాళ్ళు నిజం చెప్పాలంటే యుద్ధం జరిగేది అక్కడ. మొత్తం నేను అప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అందరం. ఫ్రెండ్స్ అందరూ భోగి పళ్ళు వేసి దాని గురించి కొట్టుకు అయిపోయేవాళ్ళం ఇంకా. ఇంకా సంక్రాంతి రోజు చూసుకుంటే కోనసీమలో ప్రభల తీర్థం జరుగుద్ది మామ. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అంతలా ఉంటుంది. ఒక పెద్ద జాతర అనుకో, అలా ఉంటుంది. అండ్ అది పక్కన పెడితే మన కుర్రలకి పెద్దలకి చూసుకున్నట్టయితే కోడి పందాలు, గుండాట మందు, పేకాట, బాబోయ్ చెప్ప. అంతా అయిపోయాక రాత్రులు మొదలవుద్ది అసలైన ఆట. పండుగ. అసలు ఉంటది రాత్రులు. తెల్లవాళ్ళు కళ్ళలో ఒత్తులేసుకుని మరీ చూస్తారు జనాలు. కుర్రోళ్ళు లేదు, ముసలోడు లేదు, కుర్రోడు లేదు, అందరూ వేసారు. అందరు కూర్చొని ఇంకా అలా చూస్తూ కూర్చుంటారు. మాకైతే అప్పుడు లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ ఇయర్ అనుకుంటా, మా ఫ్రెండ్ వాళ్ళది కోనసీమ. సరే అందరూ అని చెప్పేసి కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాం అనమాట. అక్కడ ఏంటనుకున్నాం, వాళ్ళు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ పాపలు ఉన్నారు, అది ఈవెంట్లు ఏంటి, ఈవెంట్ ఏంటి, అసలు ఆ రోజు ఈవెంట్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఈవెంట్, ఎన్నిటి దాకా జరుగుతుంది, ఎలా ఉంది కరెంట్ సిచ్యువేషన్, అన్నీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారా. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాము. ఆ ఇంట్లో మధ్యాహ్నం ఫోన్ చేసి జాతరగా బయలుదేరాం. అప్పుడు ఫోన్ చూస్తున్నాడు, గ్రూప్ పేరు ఉందన్నమాట. ఏం చూస్తే సంక్రాంతి 2023 అప్డేట్ సంథింగ్ ఏదో ఉందన్నమాట. ఓపెన్ చేసి చూస్తున్నాడు, ఎక్కడ ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. ఏం చూస్తారా అని అడిగితే, ఎక్కడ ఏం జరుగుతుందో చెప్తారా అంటే, మీ అమ్మ గ్రూప్ కూడా ఉందారా మీకు అని చెప్పేసి అనుకున్నాను నేనైతే. దాని గురించి గ్రూప్ లో పనిచేసి ఉండవు, కోడి పందాలు, గుండా అంతే. సపరేట్ గ్రూప్ ఏంటి చేశారు దాని గురించి అసలు అప్డేట్స్కి. ఇంకా ఈ 2 days అయిపోయాక 3వ రోజు ఉంటుంది ముక్కల పండుగ. మొక్కల పండుగ అంటే ముక్కల పండుగ అంటే కనుమ. మంచిగా కనుమని పేరునప్పుడు మళ్ళీ మొక్కల పండుగ అన్నది దేనికిరా? ఇప్పుడు చుట్టాలందరూ వచ్చేస్తారు, ఊర్లోకి వచ్చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ 2 రోజులు నాలుగు నీసు తాగదు. అది నిజమే. అందుకే ఈ 2 రోజులు ఎలాగున్నా సరే 3వ రోజు మొక్కల పండుగ మాత్రం గట్టిగా ఉంటుంది. ఈ 3వ రోజు మాత్రం అసలు మొక్కలు అనగానే మీద పడిపోతారు. కానీ అంతా బాగానే ఉంది కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు చూసుకుంటే ఇంట్లో పిల్లలు ఎవరు ఉండరు. ఎందుకంటే జాబుల కోసం, వాళ్ళు ఇచ్చే మినిమం శాలరీ కోసం వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి అక్కడ ఉండటం. కొన్ని పండగ వస్తే ఇంటికి వద్దాం అనుకుంటారు, కానీ రావడానికి డబ్బులు ఉండవు. ఎందుకంటే నార్మల్ టైంలో 1000 ఉండే టికెట్ 3000, 4000 అవుతుంది. అండ్ దీనికి తోడు వాళ్ళకి ఏంటంటే వచ్చి వెళ్ళిపోతే అంత అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. అది కాక సెలవు ఒక రోజు ఎక్కువ తిరిగితే ఆఫీసు తీసేస్తారన్న భయంతో వాళ్ళు కూడా రావడం మానేశారు. కానీ పండగ అంటే ఒకప్పుడే బాగుండేది. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, అందరూ రావడం, కూర్చొని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అందరూ చోట కూర్చొని మాట్లాడుకోవడం, అంతాక్షరి ఏటో ఆడుకోవడం, లేదంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఆ సినిమాలకు వెళ్ళడం, లేదంటే ఊర్లో తిరగడం చాలా జరిగేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే అంతలేదు, జనరేషన్ కూడా చాలా దారుణంగా మారిపోయింది. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి మామ. ఎందుకంటే రేపు అనుకుంటే ఇప్పటికీ మనం ఎంజాయ్ చేయలేం. కనీసం ఈ సంవత్సరం అన్నా. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు. మనం ఉన్న టైం అలాంటిది, కాలం సంథింగ్ అలాంటిది. సో మంచిగా ఎంత సంవత్సరం మొత్తం చేసేసుకున్నా ఇంకా ఆ 3 రోజులన్నా మంచిగా ఎంజాయ్ చేయలేదు ఎందుకు? ఆ, డబ్బు సో డబ్బు డబ్బు అంటే డబ్బు అనేది పక్కన పెడితే ఎంత సంపాదించినా మన సంతోషం కోసమే కదా. ఇప్పుడు గోదావరిలో గట్రా జాబ్ చేసే వాళ్ళకంటే వాళ్ళకి తెలుసు పండగ ఎలా ఉంటుంది, ఎలా చెప్తారు. కాబట్టి లీవ్స్ అడిగితే కన్ఫర్మ్ ఇవ్వడం ఉంటుంది కావాలితే.
ఇప్పుడు హైదరాబాద్‌లో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. బెంగుళూరులో బెంగుళూరులో జాబ్ ఉంటారు. చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా వేరే సిటీస్‌లో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. ఆళ్ళకేంటంటే యూఎస్ క్లయింట్స్ వల్ల లీవ్స్ ఉండవు. అసలా లీవ్ అడగాలంటేనే ఆళ్ళు నెల రోజుల నుంచి పోరాటం చేస్తే ఆడిస్తాడో లేదో తెలీదు ఫస్ట్. ఆడిచ్చిన టికెట్లుంటాయో లేవో తెలీదు ఫస్ట్. టికెట్లున్నా అయి ఎంత రేట్ ఉంటాయో తెలీదు. తెలీదు. ఇన్ని తలకాయ పోట్లు మెయింటైన్ చేసుకోవాలి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే. ఇందు మూలంగా తెలిసిందేమంటే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ పండగ 3 రోజులు మీ పనులన్నీ పక్కన పెట్టేసి తట్టా పట్టా సర్దుకొని మొత్తం అందరూ మా గోదావరి జిల్లాకొచ్చేసి మీ చుట్టాలుంటే వాళ్ళతో ఎంచక్కా ఈ 3 రోజులు టైమ్ స్పెండ్ చేయండి. ఎలాగో మీకు కూడా మీ ఊర్లో నా ఆటోగ్రాఫ్ మెమరీస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకున్నట్టు ఉంటది. మంచిగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసి, ఫ్యామిలీతో ఒక టైం గడిపి, ఇయర్ మొత్తం ఎలాగోని 3 డేస్ మాత్రం చాలా రిలీఫ్ అవుతారు మీరు. వేరే చోట వర్క్ చేసుకునే వాళ్ళందరూ అట్‌లీస్ట్ ఈ 3 డేస్ అయినా ఎలాగో ఒకలాగా లీవ్ అప్రూవ్ చేసుకొని, మీ ఊర్లకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు ట్రిప్ ఏద్దాం అనుకున్నారంటే మన గోదావరి జిల్లాకి వచ్చేయండి. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం గోదావరి రాటాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. రాబోయే నెక్స్ట్ వీడియోస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదు. సబ్స్క్రైబ్ ఒకటే కాదు కొట్టడం మర్చిపోకండి.